అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ స్వప్న ఛానల్. డాబా స్టైల్ ఆలు పరాటాని ఇంట్లో అదే టేస్ట్‌తో మనం ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయడం వలన ఈ పిండిలో ఉండే తవుడుని పెరుగు యాక్టివ్ చేసి మన బాడీకి B12ని అందిస్తుంది. అలా అని బయట నుండి కొని తెచ్చుకున్న పిండిలో కాదు, సొంతంగా మనమే పట్టించుకోవాలి. ఇందులోని తవుడును తీయకుండా అలాగే యూజ్ చేసుకోవాలి. ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ స్మూత్‌గా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా దానికి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఆలూని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొట్టు తీస్తున్నాను. పొట్టు తీసేసి ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారము తగినంత వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఆలూని మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోండి. చాలా వేడిగా ఉంది, అందుకే నేను ఫోర్క్‌తో దీన్ని కలుపుతున్నాను. ఇలా ఆలూని స్మాష్ చేశాక ఇది ఈలోపు చల్లారుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి మళ్ళీ మొత్తం చేయితోని ఇప్పుడు చల్లారింది. చేయితోనే మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా, ఆలుగడ్డ ముక్కలు కూడా లేకుండా మొత్తం చేయితో మెదుపుకుంటూ దీన్ని మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఉప్పు, కారం ఏమైనా తక్కువ పడితే ఇక్కడ వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండితో చపాతీలు చేస్తున్నాను. పిండిలో పెరుగు వేసి కలిపితే B12 వస్తుందని చెప్పి మీరు బయట నుండి కొని తెచ్చుకున్న పిండిలో వేయకండి. మనం ఇంట్లో పట్టించుకున్న పిండిలోనే వేయండి. ఎందుకంటే అందులో తవుడు ఉంటుంది. మెయిన్‌గా తవుడు ఉండాలి. మల్టీగ్రెయిన్ పిండి అయినా పర్వాలేదు, గోధుమ పిండి అయినా పర్వాలేదు, కానీ అందులో తవుడు ఉండాలి. తవుడు అంటే పొట్టు. ఇలా చపాతీని బెలాయించుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలూను తీసుకొని ఇలా ఒక సైడే స్ప్రెడ్ చేసుకొని ఇలా మడవాలి. మళ్ళీ పైన కూడా ఇలా ఒక సైడే స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి. పైన చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేశాక మళ్ళీ పైన పొడిపిండిని వేసి గట్టిగా అదిమి పెట్టి బెలాయించకండి. కొంచెం లైట్‌గా స్ప్రెడ్ చేస్తూ బెలాయించుకోండి. చేతితో భక్షాలు, అప్పాలు ఎలా ఒత్తుతామో అలా లైట్‌గా ఒత్తుకున్నా సరిపోతుంది. బాగా పల్చగా బెలాయించకండి. కొంచెం లావుగానే బెలాయించుకోండి. లేదంటే అందులో ఉన్న స్టఫ్ అంతా బయటకొచ్చేసి మనకు చపాతీ తీయడానికి రాదు. అలాగే చాలా మెస్సీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మెల్లిగా తీసుకొని వేడి వేడి పెనం మీద బటర్ వేసి 2 వైపులా కాల్చుకోండి. ఇంకా వేడయ్యే వరకు హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఈ పరాటా వేశాక మాత్రం మంట స్లో చేసుకోండి. మెత్తగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోండి. టేస్టీ అయిన వేడి వేడి పరాటా రెడీ అయిపోయింది. ఇలా కాలుస్తుంటే వచ్చే స్మెల్‌కి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.